శ్రీశైలం అంటే మనకు గుర్తొచ్చేది మల్లికార్జునుడి ఆలయం, భ్రమరాంబాదేవి శక్తిపీఠం. కానీ ఈ క్షేత్రానికి సమీపంలోనే ప్రకృతి చెక్కిన శిల్పాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి దట్టమైన అడవిలో దాగి ఉన్న ఈ సిద్ధిరామప్ప కొలను జలపాతం. దీనికి పాపాల చెరువు అనే పేరు కూడా ఉంది. శ్రీశైలానికి వచ్చే వేలాది మంది భక్తులకు కూడా ఈ జలపాతం గురించి తెలియదంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడికి చేరుకోవాలంటే కాస్త సాహసం చేయాలి. దట్టమైన అడవిలో కొండ అంచున ఉన్న ఈ మెట్ల మార్గం గుండా దాదాపు 100 మెట్లు కిందకు దిగాలి. ఈ ప్రయాణం కాస్త రిస్క్తో కూడుకున్నదే అయినా మరుపురాని అనుభూతిని మిగులుస్తుంది. కొద్దిపాటి సమకూర్చి కిందికి వస్తే ఇదిగో ఈ అద్భుతం మనల్ని పలకరిస్తుంది. ఎత్తైన కొండపై నుంచి స్వచ్ఛమైన నీరు జాలువారుతుంటే ఆ శబ్దానికి కోకిల గానాలు తోడై మరో లోకానికి తీసుకెళ్తాయి. ఈ ప్రశాంత వాతావరణం, ప్రకృతి సౌందర్యం ప్రయాణంలో పడినంత శ్రమ మరిపింపజేస్తుంది. చూడండి, హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలాసార్లు వచ్చాను శ్రీశైలం, కానీ ఫస్ట్ టైం చూడడం చాలా అంటే చాలా బాగుంది. ఇది మంచి వాతావరణం, మంచిగా వచ్చి 2-3 రోజులు హ్యాపీగా ఉంటుంది. ఇది మంచి పీస్ఫుల్ ప్లేస్. ఇది ఎటువంటి టెన్షన్లు ఉన్నా ఏమీ ఉండవు. ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు 2 రోజులు వస్తే. ఇక్కడ ఎటువంటి అనారోగ్యాలు ఉన్నా అన్నీ పోతాయి. మంచి ఆరోగ్యంగా ఉంటారు ఇక్కడ వస్తే. హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ బాగాలేదు, చాలా బాగుంది వాటర్ ఫాల్. ఎవరైనా రావచ్చు ఇక్కడ, చాలా మంచిగా ఉంది. మీ పేరేంటి? ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా ఉంది వాటర్ ఫాల్? హైదరాబాద్ లో ఎప్పుడైనా చూసావు ఇట్లా? ఏ క్లాస్? మీ ఫ్రెండ్స్ అందరికి చెప్తావా ఇక్కడ వాటర్ ఫాల్ చూసే రమ్మని? ఎట్లా అనిపించింది చూడంగానే? చాలా బాగుంది, ఏదో ఫీలింగ్ వచ్చింది. సూపర్ ఉంది. పేరు? నా పేరు మమత. ఎక్కడి నుంచి వచ్చారు? మేము నాగోల్ నుంచి, హైదరాబాద్. ఎట్లా ఉంది సిద్ధిరామప్ప వాటర్ ఫాల్? సూపర్ ఉంది. ఎన్నోసారి రావడం ఇక్కడికి? ఫస్ట్ టైం ఇది రావడం. ఎలా తెలుసు దీని గురించి? ఇది మా ఫ్రెండ్స్ తీసుకొచ్చారు. ఓకే, దిగేటప్పుడు ఎక్కేటప్పుడు ఏమన్నా ఇబ్బంది కనిపించింది? ఏం లేదు, బాగుంది, మంచిగా. ఓకే, లేదు ఫస్ట్ టైం ఇక్కడ రావడం చూసినాము. నిజంగా వచ్చినాము చాలాసారి, కానీ మాకు ఇక్కడ వాటర్ ఫాల్స్ అనేది ఎప్పుడు వెళ్ళదు. లాస్ట్ టైం మా ఫ్రెండ్ వచ్చిండు, చెప్పిండు ఇలా వాటర్ ఫాల్స్ ఉండేవారా కిందికి వెళ్ళి విజిట్ చేద్దామని. అలా ఇప్పుడు కిందికి వచ్చాము. అప్పుడు వాడు వచ్చాము, వర్షం లేదేమో. మాకు ఫుల్ వర్షం పడదు కాబట్టి వాటర్ ఫుల్ ఉన్నాయి. చాలా బాగుంది లొకేషన్, విజిట్ అవ్వచ్చు. ఎట్లా అనిపించింది దిగేటప్పుడు ఎక్కేటప్పుడు? ఇబ్బంది? బాగుంది, చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఒక ట్రెక్కింగ్ చేసినారు, ఫీల్ ఉంటుంది, బాగుంటుంది. కానీ చూసుకొని వెళ్తే బెస్ట్, ఎందుకంటే పాకలు వీకులు అవన్నీ ఉంటాయి కాబట్టి మీరు చూసుకొని వెళ్ళి సేఫ్ చేస్తే మంచిది. ఎక్కడి నుంచి వచ్చారు? తుర్కెళ్ళారన్న, హైదరాబాద్. ఏం పేరు? శివకుమార్. రాధా. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము హైదరాబాద్ నాగోల్ నుంచి. ఎట్లా ఉంది సిద్ధిరామప్ప వాటర్ ఫాల్? చాలా బాగుంది, మంచిగా ఉంది. ఇట్లా ఎక్కడైనా చూసారు ఇది వరకు? లేదు, ఫస్ట్ టైం. ఇప్పుడే రావడం కూడా ఇప్పుడే. శ్రీశైలం ఎన్నో సార్లు వచ్చినాము, ఇక్కడికి రావడం ఫస్ట్. ఈ వాటర్ ఫాల్ చరిత్ర ఏమైనా తెలుసా అండి? లేదు, ఇప్పుడు మా బ్రదర్ తీసుకొస్తే వచ్చినాము, అంతకుమించి ఓకే అండి. దిగేటప్పుడు ఎక్కేటప్పుడు ఏమైనా ఇబ్బంది కనిపించిందా? ఏం లేదు, మంచిగా ఉంది, ఎంజాయ్ ఉంది. ఓకే అండి. మీ పేరు చెప్పండి. నా పేరు రాహుల్. నిన్న వర్షం పడడం కారణం వల్ల పడకపోతాము, చాలా మంచిగా ఉంది. బుద్ధపడిన ఉందని కూడా తెలియదు మాకు. ఫస్ట్ టైం వచ్చాము, చూసిన చాలా బాగుంది లొకేషన్. ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ తిరుగుతుందానికి. దర్శనం అయిపోయిందా? దర్శనం అయిపోయింది, దర్శనం చాలా మంచిగా జరిగింది. అన్ని మెట్లు దిగారా? అన్ని మీకు ఇవ్వండి. ఎట్లా అనిపించింది దిగేటప్పుడు ఎక్కేటప్పుడు? దిగేటప్పుడు ఇబ్బంది ఉంది, ఎక్కేటప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉంది. కొన్ని చెత్త అనేది ఎక్కడ అడ్డంగా ఉంది, వాటర్ ఫాల్ కొద్దిగా ఉంది, కొన్ని మెసేజ్ ఉంది. ఎట్లా వాటర్ ఫాల్ ఎట్లుందండి? వాటర్ ఫాల్ బాగుంది. ఇంతకుముందు ఎక్కడైనా చూసారా ఇట్లా? ఇంతకుముందు అది ఎక్కడ వీలవుతా